శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. అసాధ్యం సాధక స్వామి అసాధ్యం సంకీవర రామదూతం కృపాసింధు మత్కార సాధకే ప్రభు. సువర్చల హనుమతే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. డాక్టర్ పిఏ రామన్ గారి పాదప నమస్కరించుకుంటూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహసంచారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి అశ్విని భరణి కృత్తిక నక్షత్రం వాళ్ళు మేషరాశి వాళ్ళు అవుతారు. మేషరాశి వాళ్ళకి శుభప్రదంగానే ఉంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. దైవ కార్యక్రమంలో బాగా పాల్గొంటారు. దైవానుగ్రహంతో అన్ని పనులు కూడా నిదానంగా అయినా సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు. సకాలంలోనే అనుకున్న పనులను కూడా సాధించగలుగుతారు. కృష్ణో నా దుర్భిక్షం అన్నట్టుగానే ఈ మేషరాశి వాళ్ళకి ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. అందుకని భయపడ అవసరం ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళకి గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి, అన్ని విధాలు బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు దేనికి అధైర్యపడకండి, అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఉద్యోగాల్లో మాత్రం అనుకున్న టైంకి రాలేదని అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా, మీకు మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలోనే సద్వినియోగం అవుతాయి. ఇబ్బంది పడకండి. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా సరిగ్గా అప్పుడప్పుడు తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మేషరాశి వాళ్ళకి మన టైం చాలా బాగుంది, శుభయోగంగా ఉంది, సంతృప్తికరంగా కాలం గడిచిపోతుంది, ఇబ్బంది పడకండి. ఆరోగ్యంలో కూడా ఎలాంటి చికాకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, అన్ని విధాలు బాగుంటుంది. బంధువుల్లో కూడా రాకపోకలు అన్ని విధాలు కూడా బాగుంటుంది. స్నేహితులతో కూడా బాగుంటారు. అన్ని విధాలు కూడా మేషరాశి వాళ్ళకి విశ్రంఫలితంగా ఉంది. కాబట్టి ఆధైర్యంగా లేకుండా మనోధైర్యం ముందుకు నడవండి, అన్ని విధాలు బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా స్వామివారి శ్లోకాన్ని కానీ, లేకపోతే ప్రతి మంగళవారం నాడు స్వామివారికి ఆవు పాలతో అభిషేకం కానీ చేయించుకుంటూ ఉండండి. మీకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా కృత్తిక రోహిణి మృగశిర ఈ నక్షత్రం వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్న అన్ని విధాలు బాగుంది. విశ్రంఫలితంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతుంటాయి. కానీ అసంతృప్తి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. దానిలో కొంచెం ఎక్కువ వృషభరాశి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఏంటి మనం ఏ పని చేసినా అవ్వట్లేదనే బాధ కూడా పడుతూ ఉంటారు. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. మంచి రేటింగ్లో ఉంటారు. నక్షత్రాలు కూడా మంచి నక్షత్రాలు సపోర్ట్ చేస్తుంది. గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి. గురు ప్రభావం కూడా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అనుకున్న పనులని సక్రమంగా నెరవేరుస్తారు. ఏదైనా సరే వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి. అనుకోకుండా వివాహాలు అవడానికి కూడా ఆస్కారం ఉంది. అందువల్ల ప్రతి కూడా మన సాధనే మనకు ఆధారం అన్నట్టుగా ప్రయత్నించండి. అన్ని విషయాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది లేకుండా కలిసిపోతుంది. కానీ విద్యార్థులు చదువుల పట్ల ఏకాగ్రత వహించాలి. ఎందుకంటే కొంచెం చదువులపై అసలు తెస్తూ ఉంటారు. దాంతో చికాకు రావడం ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ఏదైనా సరే జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే వృషభరాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు, అన్ని విధాలా బాగుంటుంది. అనారోగ్యంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, వచ్చినా భయపడకండి. జాగ్రత్తగా ప్రతిదీ కూడా దైవానుగ్రహంతో ప్రతి పనిని సాధించగలుగుతాం. అందుకని ఎప్పుడు కూడా మనస్సుని ఒక స్వామి నిమగ్నం చేసుకొని ఉండండి. వాళ్ళకి ఎలాంటి భయం అంటూ ఉండదు, హ్యాపీగా ఉంటారు. ఈ రాశివాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం నాడు స్వామివారికి ఆకు తమలపాకులతో పూజ చేయించండి. అలాగే సౌడోపానికి నైవేద్యం పెట్టండి. అన్ని విధాలు కూడా మీకు గ్రహపడలు తొలగిపోయి అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాల వాళ్ళు మనకి మిథున రాశి వాళ్ళు అవుతారు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆత్మబలం ఎక్కువ, అన్నీ కూడా మనస్సు నిమగ్నంగా పెట్టుకొని దైవారాధనతో ప్రతి పని సద్వినియోగం చేసుకుంటుంటారు. కానీ మొండితనంగా వ్యవహరిస్తుంటారు. ప్రతి కూడా అన్నీ కూడా చేయాలని తాపత్రయం ఉంటుంది. ఊహాకాండంలో తేలుతుంటారు. ఊహలు మించిన అన్నీ కూడా ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఆలోచన ఉంటుంది. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా, దానికి కూడా ఒక దైవ సంకల్పం కూడా కావాలి. అనుకున్న పనులు అవ్వాలంటే కూడా దేనికైనా సరే మనోధైర్యం ఉండాలి, దైవ సంకల్పం రెండూ ఉన్నట్లయితే ప్రతి మనం సాధిస్తాం. ఎప్పుడు కూడా ముందుగానే మనం అన్నీ ఆలోచించుకోకూడదు. ఆలోచన అయిన తర్వాత మన పనులు అవ్వలేదే అని బాధపడడం కూడా చాలా తప్పు. అందుకని ఎప్పుడైనా సరే భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో హ్యాపీగా ఉన్నాం, అంతేగాని మనం ఏదో చాలా దూరం వెళ్ళిపోయి అంతంత ఆలోచనలు చేసేసి మనసు పాడు చేసుకొని అది జరగకపోయేటప్పటికీ
కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. భార్యాభర్తలు కూడా కొంతమంది నాకు మ్యారేజ్ స్థానంలో మా హస్బెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహాగానాలు తెలుతూ ఉంటారు. అవన్నీ ఊహాగానాలు తినంత మాత్రాన మనకు అన్నీ సాధ్యం కావు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిథున రాశి వాళ్ళు ఏదైనా సరే గురుబలం బాగుంది కాబట్టి అనుకున్న పనులను కూడా సాధించగలుగుతారు. మనోధైర్యంతో ప్రతి సాధించండి. అయితే ఆరోగ్యంలో అంటారా, చిన్న చిన్న సమస్యలు అనేది సహజంగా వస్తాయి. వచ్చినా భయపడకండి, అన్ని విధాలా బాగుంటుంది. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. మంచి ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది, దాంతో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బంధువు రాకడానికి కూడా పోవడానికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చి దూరం అయిపోతూ ఉంటారు. భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతుంటారు. ఇంతసేపటికి భార్య మాటే భర్త వినాలనే ధ్యేయంతో ఉంటారు. అది కూడా కొంచెం తప్పే. ఎందుకంటే ఇద్దరు సరిసమానంగా ఉండాలి, ఒకటే మాట మీద ఉన్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం మిథున రాశి వాళ్ళు చాలామంది కూడా కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. అందుకని మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది. ప్రతి కూడా మనం అనుకుంటాం సాధించలేమా అని, కానీ టైం బాగుండాలి కదా. దేనికైనా సరే కాలం కలిసి వస్తే ఏ కార్యక్రమం మనం చేయగలుగుతాం. కాలం ఎదురు తిరిగితే మనం ఏం చేయలేం కదా. అందుకే గుర్తుపెట్టుకొని ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి, లక్ష్మీ గణపతిని పూజ చేయండి. లక్ష్మీ గణపతి పూజ చేసేటప్పుడు అప్పుడప్పుడు గణపతి హోమం చేయించినట్లయితే లక్ష్మీ గణపతి హోమం చేయించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే లక్ష్మీ గణపతి ఇంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, మంచి అభివృద్ధి ఇస్తారు. ఇప్పుడు అమ్మవారు అభివృద్ధి ఇస్తుంది, స్వామివారి విఘ్నాలు లేకుండా చూస్తారు కాబట్టి మనకి అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిథున రాశి వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం మాత్రం చేయించుకోండి. దాంతోపాటు లక్ష్మీ గణపతిని ఆరాధించండి, ఈ సమస్యలు తీరిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశులకి గురుబలం చాలా బాగుంది. పునర్వసు పుష్మి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అవుతారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది, గురుబలం చాలా బాగుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ వీళ్ళు దూర ప్రయాణాలు చేస్తుంటారు, తీర్థయాత్రల్లో కూడా బాగా చూస్తుంటారు, అన్ని విధాల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దానధర్మాలు చేస్తుంటారు, ఏ విషయానికైనా ముందే ఉంటారు. మనసు చాలా బాగుంటుంది. మనసు ఉంటే మార్గం భగవంతుడు చూపిస్తాడు అన్నట్లు. కానీ ఇందులో నక్షత్రాల వాళ్ళందరికీ కూడా మనసు చాలా బాగుంటుంది. ప్రతి పని కూడా అందరితో సహాయంగా ఉంటారు, సహకారిగా సహాయం చేస్తుంటారు. కానీ ఎంత చేస్తారో అంత ఇబ్బంది కూడా వస్తుంటుంది. ఇబ్బంది వచ్చినప్పుడు మనం చేస్తామనే మాట అనుకోకుండా ఉన్నట్లయితే భగవంతుడు ఇప్పుడు మెచ్చుకుంటాడు. మనొక దానం చేసి 10 సార్లు మేము దానం చేసి అన్నట్లయితే అది ఒక తప్పే. ఎందుకంటే ఏదో చేసిన పని మనం మర్చిపోయినప్పుడే భగవంతుడు మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించుకోవాలి. ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు హాస్గా చేయండి. భగవన్నామం కూడా అంతే. భగవంతుడు పూజ చేస్తున్నాం, మనకు పని చేయాలని అనుకుంటారు, కానీ మనం చేసింది ఎక్కడికి పోదు, మన వెంటే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. గురుబలం బాగుంది, గ్రహాలను కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఖర్చులు మాత్రం పెరుగుతాయి, ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ స్నేహితులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు సమస్యలను ఆస్కారం ఉంది. పిల్లలు చదువును శ్రద్ధ పెట్టకుండా కాస్త మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు, అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. పెద్దలు ప్రతిదానికి కూడా పిల్లల విషయంలో శ్రద్ధ వహించినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ప్రతి కూడా జాసే మనిషికి ప్రధానం. మనోబుద్ధి మనోధైర్యం అన్నట్టు ఈ రెండూ ఉంటే ఏ పనిని సాధించగలుగుతాం. కాబట్టి కర్కాటక రాశులు భయపడకండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా అన్నపూర్ణాదేవిని పూజ చేసేయండి. అన్నపూర్ణాష్టకం నిత్యం పారాయణ చేయండి. చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి ఒడిదుడుకులు అంటూ ఉండవు, అన్ని సమస్యలు తీరిపోతాయి. తదుపరి సింహరాశి వాళ్ళకి మఖ పుబ్బ ఉత్తర నక్షత్రం వాళ్ళు సింహరాశి వాళ్ళు అవుతారు. ఈ సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా చాలా యోగప్రదంగానే నడుస్తున్నాయి. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్న ఇబ్బంది అంటూ ఏం లేదు. అర్ధాశ్వాసం దోషం ఉన్నప్పటికి కూడా సమస్యలు అనేది చిన్న వస్తాయి కాబట్టి భయపడకండి, అన్ని విధాలా బాగుంటుంది. ప్రతి కూడా చేయదాకా జారిపోతున్న సమస్య కూడా అధికంగా ఉంటుంది. కానీ సింహరాశి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ, మనోధైర్యం ఎక్కువ, మొండితనం ఎక్కువ, అన్నీ సమానంగా ఉంటాయి. ఆరోగ్యంలో కూడా అప్పుడప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఆస్కారం ఉంది. ఎలర్జీస్ వంటివి, కొంచెం ఊపిరితిత్తుల్లో లంగ్స్ ప్రాబ్లమ్స్ వంటివి జరుగుతూ ఉంటాయి, భయపడకండి. పెద్దల అనారోగ్యం గురించి ఆలోచిస్తుంటారు. పెద్దల యొక్క
పెద్దల మీద మంచి అభిమానము, మంచి ప్రేమ చూపిస్తారు, వాళ్ళని బాగా గౌరవిస్తారు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రతిదానికి హ్యాపీగా ఉంటారు. మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు. ఇంట్లో కూడా, గృహాల్లో కూడా సందడి కానవస్తుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. ఏదైనా వ్యాపారాలు చేయాలని కూడా శ్రీకారం చుడతారు. అన్ని విధాల సింహరాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏముండదు. ఏదైనా సరే మనం చేసే పని ధ్యాస పెట్టాలి. ధ్యాస పెట్టినట్టు ఎప్పుడు మనకి దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా మలుచుకోండి. టైం చాలా బాగుంది. శనికి మాత్రం అప్పుడప్పుడు తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అష్టం శని ఉంది కదా అని అదేదో పెద్ద భూతం అనుకుంటూ భయపడకండి. అది జనరల్గా వచ్చేదే కాబట్టి భయపడకుండా శనికి తైలాభిషేకం చేయించుకోవటం, అప్పుడప్పుడు ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. దాంతోపాటు కొంచెం గోధుమలు దానం ఇవ్వండి ఈ సూర్యభగవానుడికి. అన్ని సమస్యలు తీరిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు కాబట్టి ఆరోగ్యంలో సమస్యలు వచ్చిన ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా సూర్యారాధన చేయండి. సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. ప్రతి కూడా మనం చేసే పని మీదే శ్రద్ధ పెట్టినట్టే అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఉత్తర, హస్త, చిత్త నక్షత్రం వాళ్ళు కన్యారాశి వాళ్ళు అవుతారు. కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి. మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు. మంచి సొసైటీలో కూడా మంచి ప్రఖ్యాతి గడిస్తుంటారు. కానీ గృహంలో మాత్రం పిల్లల గురించి కొంచెం పిల్లలకు అనుకున్న పనులు కావటం లేదని మానసిక ఒత్తిడి పెరుగుతుంటుంది. ఉద్యోగాల్లో కూడా అనుకున్న ఉద్యోగం రాని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి కొంచెం టైం ఫేవర్గా లేదు కాబట్టి దొరుకుతున్నది. దానికి భయపడడం అవసరం ఏం లేదు. అన్ని విధాలా కూడా టైము చాలా మటుకు బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి ఏ దోషాలు లేవు. ఇప్పుడు అంతా ప్రజెంట్ చాలా బాగుంది. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ బాగా గుర్తింపు, రాణింపు ఉంది. మీడియా రంగాల వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. అన్నీ కూడా సంతృప్తికరంగా నడిచిపోతూ ఉంటే కన్యారాశి వాళ్ళకి దేనికి భయపడకండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే పని చేయాలంటే ఎవరికి వాళ్ళే సొంత నిర్ణయంతో ప్రతి పని కూడా నిర్వహిస్తారు. అన్ని విధాలు కూడా సక్రమంగా నెరవేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏ విధమైన సరే కన్యారాశి వాళ్ళకి భయం ఉండదు. మనోధైర్యంగా ముందుకు నడుస్తారు. ప్రతి కూడా చాకచక్యంతో చక్కగా ప్లానింగ్గా చేసుకుంటారు. కుటుంబ వ్యవస్థ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. ఏదైనా సరే కన్యారాశి వాళ్ళకి చాలా దాన ధర్మాలు చేయాలని చక్కగా ఉంటారు. ఎప్పుడు వీళ్ళు మనస్సుకి దైవ కార్యక్రమాలు చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, ఎవరైనా అడిగితే కాదనకుండా దానం చేయటం ఈ కన్యారాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటారు. పుణ్య కార్యక్రమాల్లో పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు బాగా సేవిస్తారు. అన్ని విధాలా బాగుంటుంది. ప్రతి కూడా కన్యారాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మంచి యోగప్రదంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి. చేసినట్లయితే మీ సమస్యలని ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళు తులారాశి వాళ్ళు అవుతారు. తులారాశి వాళ్ళకి మనోధైర్యం ఉంటుంది, మనోబలం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు. రాజయోగం కూడా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ముందే ఉంటారు. ప్రతి కూడా సత్సంకల్పంతో మంచి కార్యక్రమాలు సాధిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా బాగుంటారు. కానీ ఇంత బాగున్నప్పటికి కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడే కొంచెం గ్రహించుకొని కొంచెం దానికైనా దోషాలు పరిహారం చేసుకోండి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఇప్పుడు కొంతమంది మ్యారేజ్కి వాటికి కూడా జాతకాలు చూపించుకుంటారు. ఆ జాతకాలు చూపించడం సరిగా ఉందా లేదా గ్రహిస్తూ ఉంటారు. కొంతమందికి సపోజు ఒకే నక్షత్ర జాతకులు పెళ్లి చేసుకుంటామని వస్తుంది. ఆ నక్షత్ర జాతకులు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఇద్దరికి ఒకటే పేరు నడుస్తూ ఉంటుంది. దాంతో కీచులాట పెరుగుతుంది భార్యాభర్తలకి. అయ్యో జాతకాలు బాగున్నాయి అన్నారే ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇవన్నీ అంటే నక్షత్రాలను బట్టి వాళ్ళ ప్రభావాన్ని బట్టి మనిషి యొక్క గుణగణాలు మారుతూ ఉంటాయి. అందుకని ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్నీ కూడా ఒడిదుడుకు ఎలాంటి వచ్చినప్పటికి కూడా ఈజీగా సమతుల్యంగా ఉంటారు. కాబట్టి భయపడకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి గురుఫలం మంచి యోగపరంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి కూడా ఏ గ్రహమైనా సరే మనకు సపోర్ట్ చేస్తుంటే అన్ని విధాలు కూడా మనకు కలిసి వస్తుంది. ఏదైనా సరే కొంచెం తేడా వచ్చిందంటే ప్రతి విషయంలో కూడా
ఇబ్బందులు ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. తులారాశి వాళ్ళు చక్కగా నిత్యము మీకు మీ ఇష్టదైవాన్ని కానీ లేకపోతే స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని పూజ చేసుకోండి. స్వామివారిని పూజ చేసినప్పుడు శనివారం నాడు గోవిందమాల ఒక్కసారి చదవండి. చదివిగా స్వామి నువ్వే మాకు శరణం అన్నట్టుగా పూజ చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి అన్నీ కూడా హ్యాపీగానే జరిగిపోతుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కొంచెం శని ప్రభావం వల్ల చికాకులు వస్తున్నాయి. చికాకులు వచ్చినా భయపడకండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది. కానీ ఉద్యోగంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒత్తిడి పెరుగుతుంది, పనివాళ్ళ సమస్యలు అధికంగా ఉంటాయి. పైవాళ్ళ నుంచి వచ్చే ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం కార్పొరేట్ సంస్థల వాళ్ళకి కానీ మామూలు ప్రైవేట్ రంగాల వాళ్ళకి కానీ కొంచెం సమస్యల ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ప్రతి కూడా చేదాకా వచ్చి జారిపోతూ ఉంటుంది, రాలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది. కానీ మంచి నక్షత్రాలు ఒక టైం బాగాలేనప్పుడు ధర లేదని బాధపడకండి, టైం బాగున్నప్పుడు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ వ్యాపారాలు చేసినా బాగుంటుంది. వీళ్ళకి ఏదైనా సరే ఇనుము, ఇత్తడి, రాగి ఇలాంటి వ్యాపారాలు చేయండి, బాగా కలిసి వస్తుంది. దాంతోపాటు కన్జ్యూమర్స్ కలిసి వస్తాయి, ఇలాంటి పాడి పరిశ్రమలు కలిసి వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే చేయాలనుకుంటే చేయండి. ధాన్యాలు కూడా కందులు, మినువులు, పెసలు ఇలాంటి వ్యాపారాలు కూడా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. చేసే దాని మీద ధ్యాస పెట్టండి, ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు, కొంచెం వెసులుబాటుగానే ఉంటుంది. అనుకున్న మనీ కూడా సమయానికి అందుతుంది, ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం రుణ సమస్యలు పెరుగుతాయి, రుణానుబంధాలు తీర్చడం కోసం కష్టపడతారు. కష్టపడ్డా కూడా ఫలితం లభిస్తుంది కాబట్టి భయపడకండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని తెలుసుకొని పరిహారం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఏదైనా రుణ సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నట్టంటే దాని తగ్గ పరిహారం చేయించుకోవటం కంపల్సరీగా, రుణ విమోచన హోమాన్ని చేసుకోవటం, ఏదైనా యంత్రాలు పెట్టుకోవటం ఇట్లాంటివి కూడా చేసుకోవాలి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. చేస్తే ప్రతిదీ కూడా దైవ సంకల్పంతో ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం అనేది మీరు జరుగుతున్నప్పటికీ కూడా ఆరోగ్యంలో చికాకులు కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటాయి. అలా పడినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మలుచుకోండి. విద్యార్థులు కూడా ఏదైనా సరే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ సఫలీకృతులు కాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది, కొంచెం సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం కోసం ఎదురు చూస్తూ ఉండండి, కానీ చేసే పని మీద ధ్యాస పెట్టండి, అనుకోకుండా సక్సెస్ఫుల్గానే ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారిని పూజ చేసుకోండి. అమ్మవారిని పూజ చేసేటప్పుడు కుంకుమతో శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారిని ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కాస్త పాదాల ముందు కుంకుమ పెట్టి నమస్కారం చేసినట్లయితే మీకు ఇలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండవు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి సకాలంలో అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి. గురుబలం చాలా బాగుంది, ప్రతి కూడా జాగ్రత్తగా నడుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఏదైనా కోర్టు వ్యవహారాలను కూడా ఇబ్బంది లేకుండా తీరిపోతాయి. కొంతమందికి చాలా కోర్టు సమస్యలు ఉండిపోయి సమస్య ఎదురవుతున్నాయి, ఏమిటి పనులు కావట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా అనుకోకుండా పనులు అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. రాజకీయ నాయకులకు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ఏదో కంగారు బాధ పడుతుంటారు. ఏది ప్రణాళికలు వేస్తున్నా కొంతమంది పరదూషణతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగా నడుస్తుంటాయి. అప్పుడప్పుడు పీఠాధిపతులకు కూడా కొన్ని సమస్యల ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎంత టైం బాగున్నప్పటికీ కూడా గురుఫలం తక్కువగా ఉంటే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని బాధపడ అవసరమే లేదు, లోకానుగుణ్యంగా సహజంగా జరిగేవి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు దేనికి భయపడకండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతే మంచి మంచి సంబంధాలు వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా కూడా మంచిగా చేస్తారు. గృహంలో మంచి సందడి కానవస్తుంది, వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా
ప్రతిదీ కూడా సపోర్ట్ గురువే కాబట్టి ఈ రాశి వాళ్ళు దేనికి భయపడకుండా ముందుకు నడవండి, మనోధైర్యంగా ఉండండి, భయపడకుండా. ప్రతి విషయానికి కంగారు అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ కంగారుని పక్కన పెట్టేసి కనుక ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రతిదీ ప్రయత్నం చేయండి, చేసినట్లయితే కొంత టైం తీసుకున్నప్పటికి కూడా మంచిగానే మన పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే ప్రతిదీ కూడా కుటుంబంలో పెద్దల గురించి, బంధువుల గురించి, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు, కానీ మానసికంగా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. వచ్చినా భయపడకండి, ప్రతి కూడా మన మంచికి అనుకుంటూ జాగ్రత్త వహించండి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ఈశ్వరాభిషేకం వల్ల మనకి ప్రతి కూడా అభివృద్ధి కానవస్తుంది. ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే ఎప్పుడైనా సరే మనకు భయం అంటూ ఉండదు. సామెతే ఉంది, ఈశ్వర అనుగ్రహాన్ని చీమైనా కదలదు అని. అట్లాగే ఈశ్వర అనుగ్రహం వల్ల మనకు ప్రతి పని కూడా సంకల్పసిద్ధిగా అయిపోతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు హ్యాపీగా ఉండండి, భయపడకుండా ముందుకు నడవండి. ఏది చేసినా సరే హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి దేనైనా సరే సకాలంలో సద్వినియోగం చేసుకుంటారు, ఈ ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు. ఈ రాశి వాళ్ళు ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండండి, అన్ని విషయాలా కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు శని ప్రభావం కూడా అయిపోయింది, అన్ని విధాలా బాగుంది, వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తున్నాయి. కానీ తీర్థయాత్రలు చేస్తుంటారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, సొసైటీలో కూడా మంచి పేరు గడిస్తుంటారు. కొంచెం బాగా ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి దాటి బయటకు వచ్చారు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. విద్యార్థులు కూడా చదువుల్లో మంచి పురోభివృద్ధి కానవస్తుంది. క్రీడాకారులకి, కళాకారులకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. పత్రికా రంగాల వాళ్ళకి కొంచెం పత్రికా రంగాల వాడికి పబ్లికేషన్స్లో కొన్ని సమస్యలు వస్తూ ఉంటే కొంచెం జాగ్రత్త వహించండి. డాక్టర్స్కి కానీ, లాయర్స్కి కానీ అన్ని విషయాలు కూడా మంచిగా జరిగిపోతుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా హ్యాపీగానే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది, హ్యాపీగా భయపడ్డంత ఉండదు, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు దేనికి భయపడకుండా ముందుకు నడవండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడి అభిషేకంతో పాటు అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. మీ సమస్యను ఈజీగా సాల్వ్ అయిపోతే. లేకుంటే మిశ్రదేవ నిత్యం పారాయణ చేసుకోండి. ఏదైనా సరే మనం చేసేదాన్ని బట్టే మనకి ఫలితాలు కనబడుతుంటే హ్యాపీగా ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనుష నక్షత్రం వాళ్ళు మకర రాశి వాళ్ళు అవుతారు. ఈ 3 రాశి వాళ్ళకి కూడా చాలా యోగప్రదంగా ఉంది, ఇబ్బంది అవసరం ఏమీ లేదు, హ్యాపీగా ఉంటుంది. అన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోండి, సమస్యలు తీరిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట, శతభిషం, పూర్వ నక్షత్రాలు కుంభరాశి వాళ్ళు అవుతారు. కుంభరాశి వాళ్ళకి సహనంగా, ఓర్పుగా, శ్రద్ధగా ప్రతి పని నిర్వహిస్తూ ఉంటారు. సంకల్ప సిద్ధి బాగుంటుంది. ఏదైనా సరే చేయాలనుకుంటే హ్యాపీగా చేస్తారు, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి కూడా కొంచెం జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటారు. విదేశాల్లో కూడా మంచి అభివృద్ధిలోనే ఉంటారు, మంచి ఇన్కమ్ ఉంటుంది. చదువుల్లో కూడా మాస్టర్స్ చేస్తుంటారు, అన్ని విధాలు బాగుంటుంది. భార్యాభర్తలు కూడా మంచి హ్యాపీ లైఫ్ నడుపుతూ ఉంటారు, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. విద్యార్థులను కూడా చదువుల్లో బాగా రాణిస్తారు, ఎందుకంటే వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అన్ని విధాలు కూడా మంచి నక్షత్రాలు, మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి భయపడకండి. కానీ పిల్లలు కొంచెం అప్పుడప్పుడు మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు, అది గ్రహించుకుంటూ ఉండండి. అది కూడా కాకుండా కొంచెం అనవసర వ్యాపకాలతో కాలాన్ని వృధా చేస్తుంటారు, అది కూడా కొంచెం పెద్దలు గ్రహించినట్లయితే కుంభరాశి వాళ్ళకి భయం అంటూ ఏముండదు. చంద్రబలం బాగుంది, అన్ని విధాలు కూడా బాగుంది. కాబట్టి ప్రతి కూడా ఏకాగ్రత వహించండి, అన్నీ బాగుంటాయి. ఏదైనా సరే సంతృప్తి అనేది ప్రతి మనిషికి అవసరం. ఏదైనా సరే మనం చేసే పని మీద ఏకాగ్రత, సంతృప్తి అనే 2 కనుక ఉన్నట్లయితే ప్రతి పని సాధిస్తాం. దాన్ని మనం ఆలోచించకుండా పని కాలేదులే అని బాధపడుతూ కూర్చుంటే అవ్వదు. ఏదైనా సరే కష్టపడాలి, కష్టే ఫలి అన్నారు. కష్టపడినట్లయితే ప్రతి పని కూడా సాధించగలుగుతాం, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శుభ్రహం కూడా అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు, మంచి మహాదశ నడుస్తుంది. దానివల్ల ఏదైనా సరే టైం బాగున్నప్పుడే మనం ప్రతి కూడా చక్కగా జాగ్రత్తగా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెతగా ప్రతి కూడా హ్యాపీగా చేసుకోవాలి. వచ్చిన ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా కూడా వచ్చిన డబ్బుని ఒక రకమైన వస్తువు కొనుక్కోవటమో, బంగారం వెండి కొనటమో, లేకపోతే ఏదైనా హౌస్ కొనుక్కోవటమో ఇలా చేసినట్లయితే కుంభరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. వివాహాలు కూడా
అనుకోకుండా అయిపోతాయి. మంచి మంచి సంబంధాలు వస్తాయి. హ్యాపీ లైఫ్ వీళ్ళకి, అన్యోన్య జీవితం గడుపుతుంటారు. కానీ చాలా సరదాగా హ్యాపీగా ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి. దాంతోపాటు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. స్వామివారికి ప్రతి ఆదివారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి ఆవు పాలతో. మీ సమస్యలను తీరి చక్కగా హ్యాపీగా జీవితం గడుపుతుంటారు. గ్రహ దోషాలను తొలగిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ప్రతి కూడా హ్యాపీగా గడిచిపోతుంటుంది. సారీ ఒక నిమిషం. తదుపరి మీనరాశి. ఈ మీనరాశికి పూర్వభద్ర ఉత్తరాభద్ర దేవత నక్షత్రం వాళ్ళు మీనరాశి వాళ్ళు అవుతారు. ఈ మీనరాశి వాళ్ళకి ఏకాగ్రత అవసరం. ఎందుకంటే గురుబలం చాలా బాగుంటుంది. అనుకున్న పనులను కూడా సాధిస్తూ ఉంటారు. కానీ ఇది అనుకోకుండా వ్యాపారాల్లో కమిట్ అయిపోతూ ఉంటారు. ప్రతి వ్యాపారంలో చేయబడటం, లాస్ రావటం, వెనక్కి రావటం, అప్పులు పాలైపోవటం, రుణ సమస్యలు పెరిగిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక పని చేయాలంటే కొంచెం ఎవరికైనా సరే బంధువుల్లో కానీ కొంచెం తెలిసిన వాళ్ళతో ఎవరికైనా పెద్దల సలహా తీసుకోవాలి. తీసుకొని చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వ్యాపారం అనేది మన చేతిలో లేదు. మనం పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి దాన్ని తగ్గట్టుగా రావాలంటే కష్టపడాలి. అంతేగాని ఇవాళే మనం పెద్ద మూట కట్టేసుకోవాలని సంపాదించాలని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. వ్యాపారాలు చేసినప్పుడు తక్కువ మోతాదుతోనే వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా డెవలప్ అవ్వాలి. అంతేగాని కష్టపడకుండా ఏది మన ముందుకు రాదు. ఈ మీనరాశి వాళ్ళకి చేస్తారు, కష్టపడతారు, తిరుగుతారు, అన్నీ చేస్తారు. కానీ కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఉద్యోగాల్లో కూడా ఎంత ఫోర్స్ ఉంటుందంటే చేసే పని చేసాము ఎవరు గుర్తించట్లేదని బాధ కూడా పడుతూ ఉంటారు. కానీ గుర్తించడం బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే మన టైం బాగాలేనప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వచ్చినప్పుడే మనం నిలబడాలి. అప్పుడే మనకి ప్రతిదీ కూడా దైవ సంకల్పంతో ప్రతి పని కూడా అవుతుంది. అందుకని మీనరాశి వాళ్ళకి ఏవి భయపడ అవసరం లేదు. ఏలినాటి సంతోషం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు చక్కగా గురుబలం ఉంటుంది కాబట్టి అనుకున్న పనులను కూడా సకాలంలో సద్వినియోగం చేసుకుంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. దాంతోపాటు ప్రతి ఆదివారం నాడు సూర్యభగవాను చూసి నమస్కారం చేసుకోండి. వీలుంటే నమస్కారాలు చేయండి. చేసినట్టయితే మీ సమస్యలు తీరిపోతే, గ్రహ దోషాలు తొలగిపోతే, అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం కూడా హ్యాపీగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఇప్పటి వరకు మనం మేష నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు. Don't forget to hit the like button and subscribe for more videos.